అండి, వెల్కమ్ బ్యాక్ బన్నీ టీవీ. నేనైతే సూపర్ పప్పు అండి. సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయ పప్పు అయితే అందరి ఇళ్ళల్లో చేసుకుంటారు కదా. నేను సింపుల్గా చూపిస్తానండి పప్పు అండ్ మామిడికాయతో పచ్చి పులుసు. చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే ఎలా చేసేద్దామో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని అందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనం పప్పునైతే ఉడికించుకోవాలండి. కొందరి పప్పులో ఆకుకూరలు వేస్తారు, నేను అది వేయకుండానే చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మాత్రం. ఇంకా మామిడికాయను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికిన పప్పులోకి ఇలా మనం ఈ మామిడికాయ ముక్కలను స్మాష్ చేసి వేసుకోవాలండి. చాలా మెత్తగా ఉడికిపోతాయి ఆల్రెడీ వాటర్లో. ఈ వాటర్ మనకైతే యూజ్ అవుతుంది, వాటర్ని మాత్రం పడేయకండి. దాంతోనే మనం పచ్చిపులుసు చేసుకుంటాం. మనం తగినంత ఉప్పు వేసుకొని పప్పుని పోపు పెట్టుకోవాలి, అంతే అండి. చాలా సింపుల్. మనం పక్కకు పెట్టుకున్న ఆ వాటర్లో తగినంత ఉప్పు, షుగర్ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా మరిగించుకోవాలి. ఆ వాటర్ని మరిగించుకున్నాక అది కూడా పోపు పెట్టుకోవాలి. అందులో మాత్రం మనము పచ్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ అన్నంలో తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్తారు సూపర్గా ఉందని. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.